రోజుతో నీకు నరకం తప్పిపోతుందమ్మా. ఇక నీకు అక్క ఒక్కతే కూతురు. నన్ను అక్కలో చూసుకోమ్మా. అక్క, సెలవు. నా కోసం నువ్వేం త్యాగం చేస్తున్నావో నాకు తెలుసు. నీ చెల్లెలుగా పుట్టడం నా అదృష్టం. నాలాంటి చెల్లెలికి అక్కగా పుట్టడం నీ దురదృష్టం. వద్దక్క, నీ జీవితంలోకి నువ్వు వెళ్ళిపో. అప్పుడే పైలోకంలోకి వెళ్ళాక నేను సంతోషిస్తాను. నాయుడు బావా, నిన్ను తలుచుకుంటే నాకేడు పాకదు. నీ విలువ తెలియక నిన్ను ద్వేషించాను, తిట్టాను, కొట్టాను. తీరా నువ్వు నన్నెంతగా ప్రేమిస్తున్నావో అర్థమయ్యాక నా జీవితం నిరర్థకమైపోయింది. నాకు తెలుసు నేనంటే నీకు ప్రాణమని, నేను లేకుండా నువ్వు ఉండలేవని. కానీ మర్చిపోనాడు బాబా. నిద్రలో వచ్చే కలలాగా, గడిచిపోయిన గతంలాగా నన్ను వదిలించుకో. ఇక నుంచి నేను నీ జీవితం కాదు, కావేరి నీ భార్య, తనే నీ సర్వస్వం. లవ్ యూ నాయుడు బాబా. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకోసమే పుడతాను. గుడ్ బై. చివరిగా, నా చావుకి ఎవరూ కారణం కాదు. జీవితంపై విరక్తితో నేనే చనిపోతున్నాను. నేను చనిపోయాక దయచేసి నా కళ్ళను నాయుడుబాబుకు దానం చేయండి. ఇదే నా ఆఖరి కోరిక. ఇట్లు నిర్భాగ్యురాలైన మీ స్నేహ. లవ్ యూ ఆల్. గుడ్ బై టు ఆల్. ఏంటి నాయుడు బావా? టైం అవుతుంది అనుకుంటా. వెళ్దామా? మరి రెడీ అయ్యావు నువ్వు? అవును, టైం అయింది. మరి వెళ్దామా? వెళ్ళిపోతున్నాను నాయుడు బావా. ఎక్కడికి? అదే, నీకు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరగాలని దేవుడికి దండం పెట్టుకోవడానికి గుడికి వెళ్తున్నాను. నువ్వు, అక్క, అమ్మ, కావేరి అందరూ హాస్పిటల్కి వెళ్ళండి నాయుడు బావా. అంటే నన్ను ఇడిచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా స్నేహ నువ్వు? ఏంటి నడుబావా నువ్వు అనేది? అదే స్నేహ, నాకు ఆపరేషన్ జరిగే సమయంలో నా పక్కన నువ్వు లేకుండా నన్ను ఇడిచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని అడుగుతున్నాను. నేను గుడికి వెళ్తేనే నీకు ఆపరేషన్ జరుగుతుంది నాయుడు బావా. ఏంటి స్నేహ,
నాకు ఆపరేషన్ చేసేది హాస్పిటల్లో డాక్టర్లు కానీ ఊళ్ళో దేవుళ్ళు కాదు కదా. డాక్టర్లది మానవ ప్రయత్నం, ఉమ్, దేవుడిది దైవ నిర్ణయం. రెండు కావాలి కదా నాయుడు బావా. నాకు అదంతా తెలియదు స్నేహ. నువ్వు నా పక్కనే ఉండాలి. నువ్వు లేకుండా నేను ఏ ఆపరేషన్కి వెళ్ళను. నాకు ఏ ఆపరేషన్ వద్దు, ఏ చూపు వద్దు. నాయుడు బావా ఎక్కడున్నావు? అత్తయ్య ఇక్కడే ఉన్నాం స్నేహ రూమ్లో. నాయుడు బావా అత్తయ్య నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు, బయలుదేరు. చూడమ్మా, ఆపరేషన్ బాగా జరగాలని నేను గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొస్తానంటే నాయుడు బావ వద్దంటున్నాడు. అదేంటి నాయుడు బావా, తను చేస్తుంది మంచి పనే కదా, ఎందుకు వద్దంటున్నావు? అది కదా అత్తయ్య, ఆపరేషన్ పూర్తయ్యే వరకు స్నేహ నా పక్కనే ఉండాలి అత్తయ్య. నాకు ఆపరేషన్ పూర్తయి కళ్ళు రాగానే ఫస్ట్ మొట్టమొదటి నేను స్నేహనే చూడాలి. నన్నే చూస్తావు నాయుడు బావా, నేను నీ పక్కనే ఉంటాను. అది ఆపరేషన్ పూర్తయ్యే లోపు తను వచ్చేస్తుందిలే, నువ్వు రా, టైం అవుతోంది. అత్తయ్య నిన్ను రా నాయుడు బావా. రా నాయుడు బావా, నేను చెప్తాను. అత్తయ్య నేను మాట తప్పట్లేదు నాయుడు బావా. నీకు ఆపరేషన్ జరుగుతున్నప్పుడు నా కళ్ళ రూపంలో నీ పక్కనే ఉంటాను. నీకు చూపు వచ్చినప్పుడు నీలోనే ఉంటాను. నీలోని నన్ను చూస్తాను. అమ్మా, అంతా రెడీయేనా? బయలుదేరదామా? ఆ, స్నేహ ఏది? తను గుడికి వెళ్ళొస్తానంది. అపర్ణ, స్నేహం కూడా మనతో పాటు తీసుకెళ్దాం. అపర్ణ, స్నేహిని కూడా రమ్మని చెప్పు. ఎందుకు నాయుడు బాబా భయపడుతున్నావు? మేమంతా తోడుగా ఉన్నాం కదా. లేదత్తయ్య, స్నేహ కూడా రావాల్సిందే అంతే. ఏ నా కూతురుంటే బాగుంటదా? అవును నాయుడు బావా, కావేరి ఉంది కదా, నేను అమ్మ అందరూ ఉన్నాం. పదనాయుడు బావా. అయ్యో, మీకెలా చెప్తే అర్థమవుద్ది? ఏమో నాకు తెలీదు. స్నేహ కూడా రావాల్సిందే అంతే. ఇదిగోండి, స్నేహ రాకపోతే నేను ఒక్కడికి కూడా ఏను ఆపరేషన్ చేయించుకోను అంతే. తను గుడికి వెళ్ళొస్తానంటుందిగా నాయుడు బావా. లేదత్తయ్య, తను రావాలి నాతో ఇప్పుడు రావాలంతే. ఎందుకిలా పట్టుబడుతున్నావు నాయుడు బావా? ఏమైంది నీకు? నాకేమీ కాలేదు. మరి మాతో రావడానికి ఏమైంది? ఆ స్నేహ ఏమన్నా నేత్రాదేవి దేవత? తన వెంటొస్తేనే నీ కళ్ళొస్తాయా? అవును. నాకు నా కళ్ళు తెప్పిస్తుంది, డాక్టర్లో దేవుళ్ళో కాదు. స్నేహ తను ప్యానాలు ఇడిచి తన కళ్ళను నాకు దానం చేసి ఈ కుట్టోడికి సూపుని ఇవ్వాలనుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు నాయుడు బావా? స్నేహ చనిపోవడం ఏంటి? నిజం అపర్ణ, నిన్న నుంచి నాకు అనుమానంగా ఉంది. అయినా ఇప్పటికిప్పుడు నాకు కళ్ళిచ్చే దాత ఎవరు? ఆ దేవత ఖచ్చితంగా స్నేహే. తనేదో అగాయిత్యం చేసుకోబోతుంది. తన మాటలో తన ప్రవర్తన అంతా అలాగే ఉంది. అపర్ణ ఎలాగైనా సరే స్నేహం నువ్వే కాపాడాలి. ఇదిగో ఆ రూమ్ లో ఉన్న స్నేహిని అండే తీసుకురా. వెళ్ళి కాపాడు ఇప్పుడు అట్నే మనతో పాటు తీసుకురా స్నేహిని. ఎల్లు. స్నేహ, 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 స్నేహ. ఏమైందప్పన్నా?
అర్జెంటుగా మన స్నేహను వెతకాలమ్మా, తనని ఆపాలి. స్నేహ, స్నేహకేమైంది? స్నేహ, స్నేహ, స్నేహ స్నేహ, స్నేహ స్నేహ, స్నేహ స్నేహ ఎక్కడున్నావమ్మా? స్నేహ నిమిషం స్నేహ, నిమిషం గడిచింది చూడు కాలం, గడిచే సమయం స్నేహ, నడిపింత జాలం, నీకైనా నాకైనా గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయటం సులభమా, మరుక్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా. నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం, నీకైనా నాకైనా మరుక్షణములోన జరిగేది స్నేహ, ఏంటో ఊహించటం సాధ్యమా. ఈ గుడ్డని వదిలించుకోవడానికి ఇదే మంచి సమయం. వీడి కోసం ఆ స్నేహ ఈ పటికి ఎక్కడో చచ్చుంటుంది. దాంతోపాటు వీణ్ణి చంపేద్దాం. అవును, వీడు హాస్పిటల్కి వెళ్తే దాని కళ్ళతో వీడికి చూపొస్తుంది. నా కూతురు వీడిని వదిలిపెట్టదు. ఇప్పుడే లేపేస్తే పీడ పోతుంది. ఏం చేద్దాం? ఎలా చంపుదాం వీణ్ణి? గుడ్డోడు మనం ఎలా చంపినా వాడికి తెలీదు. బండరాయితో తల పగలకొట్టి చంపేద్దామా? లేక చీర కొంగుతో పీక పిసికేద్దామా? ఎందుకులేమ్మా, మన చేతులకు మట్టి అంటకుండా చంపేద్దాం. ఎలా? చెప్తా. రా. స్నేహ, స్నేహ, ఆగమ్మా, ఆగు. స్నేహ ఎక్కడ? అదిగో ముందెళ్తుంది. అటు అటు స్ట్రైట్ గా వెళ్ళు. ముందెళ్ళు చూడు. స్నేహ ఆగు! స్నేహ, స్నేహ ఆగు! స్నేహ, స్నేహ, సూపర్ ప్లాన్ వేశారు. మర్డర్ చేద్దాం అనుకున్నాను, యాక్సిడెంటల్ గా చంపేస్తున్నారు. వాడు ఎలా చేస్తాడో చూద్దాం. పద పద. మ్మ్.
జరిగింది? స్నేహ స్నేహ స్నేహిట్ వచ్చింది అపర్ణ. ఎవరు చెప్పారు? స్నేహం మేము వెతుకుతున్నాం కదా, నీకేదైనా అయితే ఎలా? నాకేమైనా పర్వాలేదు అపర్ణ, నా జీవితం ముగిసిపోయింది. ముందు స్నేహిని కాపాడాలి. పదండి పదండి పదండి. స్నేహ ఎక్కడికి వెళ్ళిపోయావు? స్నేహ ఎక్కడున్నావే? అసలు బతుకున్నావా లేదా? నాయుడు బాబు కళ్ళు ఇవ్వాలంటే స్నేహ హాస్పిటల్కి కదా రావాలి. ఒకవేళ తను అక్కడే ఉందేమో. నాయుడు బాబా పదండి, హాస్పిటల్కి వెళ్దాం. పదండి పదండి. అలాగే అపర్ణ పదండి. ఛ! గుడ్డోడు బతికిపోయాడు. ఏం చేద్దాం? ఏముంది, ఈ ప్లాన్ కాకపోతే మన బుర్రలో చాలా ప్లాన్లు ఉన్నాయి. పద. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. ఐడోన్ ఎక్కడమ్మా? ఒక 10 నిమిషాల్లో మీ ముందు ఉంటుంది డాక్టర్. నాయుడు బాబు వాళ్ళు కూడా వస్తున్నారు. దాత ఇచ్చే ఆ కళ్ళను నాయుడు బాబుకు అమర్చి తనకి చూపు వచ్చేలా చేయండి డాక్టర్. తప్పకుండానమ్మా. ఉంటాను డాక్టర్. మంచిదమ్మా. డ్రైవర్ కాస్త ఫాస్ట్గా పోనీ. సారీ అక్క, నా కోసం నువ్వు చావడం కన్నా అందరి కోసం నేను చావడం మంచిది. చివరిసారిగా నీకు గుడ్ బై చెప్తున్నానక్క. స్నేహ అక్క, స్నేహ ఎక్కడున్నావే? నా చివరి ఉత్తరం చదివావా? నీకేమైనా పిచ్చా? ఎందుకే ఇలాంటి వెర్రి పనులు చేస్తున్నావు? ఎక్కడున్నావే నువ్వు? నాయుడు బాబు కళ్ళు ఇవ్వడానికి హాస్పిటల్లో ఎదురు చూస్తున్నానక్క. మర్యాదకి నా మాట విను. ఏదైనా చేసుకున్నావంటే చంపేస్తాను. నీ చేతుల్లో చావడం కన్నా అదృష్టం ఏముంటుందక్క? కానీ నాకంత టైం లేదు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చేలోపే చచ్చిపోతాను. స్నేహ, వద్దు. ప్లీజ్ స్నేహ, అలాంటి పని చేయొద్దు. నువ్వు చచ్చిపోతే అంత బాగుంటుంది అనుకుంటున్నావా? నేను చచ్చిపోతాను. లేదక్క, నువ్వు అర్జున్ బాబు కలిసి ఆనందంగా ఉండాలి అక్క. నా ఆఖరి కోరికల్లో అదొకటి. స్నేహ, స్నేహ, నేను చెప్పేది విను. స్నేహ, స్నేహ నా మాట వినమ్మా. క్షమించమ్మా. నన్ను అక్కలో చూసుకో. ఉంటానమ్మా. పక్కన కావేరి ఉందా? ఒకసారి కావేరికి ఇవ్వా. కావేరి,
ఇక నాయుడు బాబు శాశ్వతంగా నీవాడి. ఈరోజు ఆయనకు చూపు వస్తుంది. మీ అమ్మ మాట వినకు. నాయుడు బాబుని వదలకు. జాగ్రత్తగా చూసుకో. స్నేహ, స్నేహ ఫోన్ ఇవ్వండి, ఎవరైనా ఫోన్ ఇవ్వండి. హలో స్నేహ, స్నేహ, నాయుడు బాబా, స్నేహ, నువ్వు నాకు మాటిచ్చావు గుర్తుపెట్టుకో. ఏమి చేసుకోవాలని మాటిచ్చావు స్నేహ. రాజవారి కుటుంబంలో మాటిస్తే ఎవరు తప్పరు. స్నేహ మాట మీద నిలబడు స్నేహ. నేను కూడా మాట తప్పట్లేదు నాయుడు బాబా. నేను నీతోనే ఉంటున్నాను. నా కళ్ళ రూపంలో నీలోనే ఉంటాను. నీకు ఈ ప్రపంచాన్ని చూపిస్తూ ఎప్పటికీ నీతోనే ఉంటాను. స్నేహ, స్నేహ, స్నేహ నా మాట విను. స్నేహ